వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 11th February 2024 ఎడిటోరియల్ చూద్దాము. 2 ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఉన్నాయి. పర్యాటకానికి మౌలిక ఊతము. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటే మౌలిక వసతుల కల్పన చేయాలని చెప్తున్నారు. సమీప భవిష్యత్తులో $5,00,00,000 ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ఇండియా లక్ష్య సాధనలో దేశీయ పర్యాటక రంగం కీలక పాత్ర పోషించనుంది. వచ్చే 20 ఏళ్లలో విదేశీ పర్యాటకుల సంఖ్యను 10 కోట్లకు, ఇండియా టూరిజం విలువను $1,00,00,000 చేర్చాలన్నది కేంద్ర లక్ష్యము. దీనికోసము సర్కారు పలు చర్యలను చేపడుతుంది. పర్యాటకులను ఆకర్షించేలాగా లక్షద్వీప్ సహా ఇతర దీవులను తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు, ఓడరేవులు అనుసంధానానికి ఊతమిస్తామని ఇటీవలే మధ్యంతర బడ్జెట్లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలతో రాష్ట్రాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తానన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో దేశీయంగా అనేక అవకాశాలు ఇస్తాయని, రాష్ట్రాలు వాటిని అందిపుచ్చుకొని ఉద్యోగ కల్పన, ఆదాయ మార్గాల పెంపు వైపు దృష్టి సారించేలాగా తోడ్పాటు అందిస్తామని కేంద్రము స్పష్టం చేసింది. సుదీర్ఘమైన తీర ప్రాంతము, ఆహ్లాదాన్ని పట్టే దీవులు, వారసత్వ కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు, అడవులు, జాతీయ పార్కులు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక పరంగా ఎన్నో వింతలు, విశేషాలు, వైరుధ్యాలు భారత్ సొంతము. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల, రవాణా సదుపాయాలు, ఆతిథ్య వనరులు అభివృద్ధి చేస్తే ఇవే భారత ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా మారుతాయి. దీవులు, బీచ్ టూరిజము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు భారత్లో ఉన్నాయి. ఇక్కడి ఆధ్యాత్మికతను, సంస్కృతి, సాంప్రదాయాలకు అనుభూతి చెందడానికి లక్షల మంది విదేశీ యాత్రికులు ఇండియాకు వస్తున్నారు. దేశీయంగానూ లక్షల మంది తీర్థయాత్రలు చేస్తున్నారు. భారత్ పర్యటనలో 60% పైగా ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శకులేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారంగా 2022లో యాత్రికుల ద్వారా ఆయా క్షేత్రాలకు ₹1.34 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. SBI ఇటీవల నివేదిక ప్రకారంగా 2022లో 32 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ని సందర్శించారు. వారిలో 2.21 కోట్ల మంది అయోధ్యలో పర్యటించారు. బలరాముడి ప్రాణప్రతిష్ఠ తరువాత 2 వారాల్లో 12 లక్షల మంది అయోధ్యను సందర్శించారు. భక్తుల సంఖ్య భారీగా పెరిగి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ₹25,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని SBI వెల్లడించింది. ప్రభుత్వము చేపడుతున్న ₹85,000 కోట్ల ప్రాజెక్టులతో రాబోయే 10 ఏళ్లలో అయోధ్య ప్రపంచంలో ఉత్తమ నగరంగా రూపుదిద్దుకుంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈశాన్య భారతంలో అస్సాంకు పర్యాటక ముఖద్వారంగా తీర్చిదిద్దేందుకు కేంద్రము కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ ₹498 కోట్లతో కామాఖ్య ఆలయ నడవ పనులను శంకుస్థాపన చేశారు. దీవులు, బీచ్ టూరిజం అభివృద్ధిపైన కేంద్రము దృష్టి సారించి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను దేశీయ విహారయాత్రలకు గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా పోర్టుల అనుసంధానము, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆతిథ్య వసతుల కల్పన ప్రధాన అంశాలుగా కేంద్రము గుర్తించింది. అరేబియా సముద్రంలో 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న లక్షద్వీప్లో 36 దీవులున్నాయి. 32 చదరపు కిలోమీటర్లో 36 దీవులున్నాయి. ఆకట్టుకునే బీచ్లు, ఉల్లాసపరిచే సముద్ర క్రీడలు, వైవిధ్యమైన వృక్ష, జంతు జాతులతో పర్యాటకులకు ఇవి మధురానుభూతులను పంచుతున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు దేశ పర్యాటకానికే తలమానికంగా నిలుస్తున్నాయి. 8,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 572 దీవులతో కూడిన ఈ ప్రాంతము అందమైన బీచ్లు, జాతీయ పార్కులతో దేశ, విదేశీ యాత్రికులను ఆకర్షిస్తుంది. దివార్ గోవా, మజులీ అస్సాము, మన్రో కేరళ, డయ్యూ గుజరాత్, సెయింట్ మేరీస్ నేత్రాణి కర్ణాటక,
పంబన్, రామేశ్వరం, తమిళనాడు దీవులు సైతము పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి దీవిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ గోవాలో దీవార్ దీవి ఎక్కడుందని, మజులి మనందరికీ తెలుసు అస్సాంలో ఉందని, మన్రు కేరళలో ఉందని, డయ్యూ గుజరాత్లో ఉందని, సెయింట్ మేరీస్, తర్వాత నేత్రాని అంటే మన కర్ణాటక అని తెలిసిపోతుంది. సెయింట్ మేరీస్ అంటే చాలా వరకు మద్రాసు అట్లా అనుకుంటారు. సెయింట్ మేరీస్, తర్వాత నేత్రాని కర్ణాటక, పంబన్ రామేశ్వరం అంటే తమిళనాడు. మనం ఆ బ్రిడ్జిని కూడా పంబన్ బ్రిడ్జ్ అంటారు కాబట్టి ఇది అందరికీ నోటీస్ అయిపోతుంది. కీలక చర్యలు పర్యాటక రంగానికి జీవం, దీవి టూరిజము జీవము, పర్యాటక రంగానికి జీవము. దీని టూరిజము అభివృద్ధి కోసము వేస్తున్న అడుగులు వరణానికి ధ్వంసం చేయకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. పర్యాటక ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు నాణ్యమైన సేవలను అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. విదేశీ పర్యాటకుల భద్రత, గౌరవానికి గట్టి హామీ ఇవ్వడము మరో కీలక అంశము. మారుమూల ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు నిరాదరణ గురైన వాటిని గుర్తించి ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రఖ్యాత ప్రాంతాల్లో పర్యాటక నడవలను రూపొందించాలి. ఆయా ప్రాంతాల్లో హోటళ్లు, తదితర వస్తువులను ఏర్పాటయ్యేలా చూడాలి. అన్ని ప్రాంతాలను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానాన్ని, ఆ సమాచారం మొత్తము ఆన్లైన్లో లభించేలాగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ చర్యల వల్ల దేశీయ పర్యాటక రంగము గణనీయమైన పురోగతి సాధిస్తుంది. దానివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పర్యాటక రంగము అభివృద్ధి చెందాలంటే మనకున్న అద్భుతమైన, రమణీయమైన ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను, ప్రాచీన కట్టడాలని అన్నిటినీ అనుసంధానం చేసి వాటికి మౌలిక వస్తువులను కల్పిస్తే, తగు జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం చేస్తే కొంతవరకు ఈ పర్యాటకం అనేది అభివృద్ధి చెందవచ్చు అని, దానికోసము అడుగులు వేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అవకాశాల్లోనూ సగమైతే ఢిల్లీ ఇటీవల గణతంత్ర వేడుకల్లో ఇస్రో శకటం ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది. చంద్రయాన్-3 ఆదిత్య L1 మహిళా శాస్త్రవేత్తల ప్రాధాన్యాన్ని ఇస్రో శకటం తెలియజెప్పింది. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల సత్తా చాటుతున్నారు. ప్రభుత్వాల నుంచి వారికి మరింత ప్రోత్సాహం లభించాల్సి ఉంది. నేడు విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక పురోగమిస్తున్న కాలం ఇది. విద్య, ఉద్యోగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయితే అనేక దేశాల్లో మహిళా ఆవిష్కర్తల ఎదుగుదలను సరైన అవకాశాలు ఉండడం లేదని భావించిన ఐక్యరాజ్య సమితి ఏటా ఫిబ్రవరి 11న విజ్ఞాన శాస్త్రంలో మహిళా, బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. విజ్ఞాన శాస్త్ర, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితము, స్టెమ్ రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు ఐరాస కృషి చేస్తుంది. భారత్లో మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు ఇప్పుడిప్పుడే తగిన ప్రోత్సాహకం లభిస్తుంది. ఉద్యోగాల్లో, చట్టసభల్లో మహిళలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి తట్టినట్టే ఆవిష్కరణలో గాను వారు ఎదిగేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ